శరణ్య కాఫీ తాగుతూ ఉంటుంది. ఈలోపు టీవీలో న్యూస్ వస్తుంది. న్యూస్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పేసి అందరూ ఇక అలా శరణ్యను టెన్షన్తో అడుగుతూ ఉంటారు. అత్తయ్య టీవీలో న్యూస్ చూడండి అనేసరికి టీవీలో హెడ్లైన్స్ ఇక రాజ్కోట్ సిల్క్ దర్శన్ తనతో పాటుగా సెక్యూరిటీగా పనిచేస్తున్న అమ్మాయి ఇప్పుడే ఆన్ ద స్పాట్లో చనిపోయారు. ఇక అదే కాకుండా తను ఈరోజు వాళ్ళు ఎయిర్పోర్ట్లో నుంచి ఏకంగా విమానం ఎక్కింది. అది ఆన్ ద స్పాట్లో పేలిపోవడం వల్ల కుప్పకూలిపోయారు అని చెప్పేసి టీవీలో హెడ్లైన్ చూసిన ఇక శరణ్య కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అసలు దర్శన్ చనిపోవడం ఏంటమ్మా, నువ్వు పొరపాటు పడ్డావు. లేదత్తయ్య, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళలో చెప్తున్నారు, టీవీలో హెడ్లైన్స్ కూడా వచ్చింది. శరణ్య నువ్వు టెన్షన్ పడకు, ఎలాగైనా సరే నేను వెళ్ళి కనుక్కుంటానని చెప్పేసి వెంటనే రోహిత్ ఇక ప్రీతి ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తారు. అదే సమయానికి వీళ్ళు బుక్ చేసుకుంటారు. కానీ అక్కడ ఆల్రెడీ ముందు కంటే ఇక వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ ఫ్లైట్ మిస్ అవుతుంది. అక్కడే ఉంటారు. వెంటనే దర్శన్ని చూసి ఇక ట్యాంక్ గాడ్ అని చెప్పేసి రోహిత్ అనుకుంటాడు. ఇక అప్పుడే దర్శన్ కూడా అర్థమైపోతుంది. ఈ విషయం చెప్పాలని ఫోన్ ట్రై చేస్తుండగా ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. వెంటనే ప్రీతి ఇక శరణ్యకి విషయం చెప్పాలని కాల్ చేసి దర్శన్తో మాట్లాడిస్తుంది. ఇక దర్శన్ బ్రతికే ఉన్నట్టుగా తెలిసిపోతుంది. వెంటనే వాళ్ళకు ఫ్లైట్లో ఇక టైం అవుతుందని చెప్పేసి వెళ్తామని బయలుదేరుతారు. ఈలోపు ఇక శరణ్య ఏడుస్తుండగా ఇక నా కొడుకు ఏం కాలేదమ్మా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి ఈ విధంగా ఆనందం భైరవి తన కోడల్ని ఇక బ్రతిమిలాడి చెప్తూ ఉంటుంది. లేదొద్దయ్యా, ఆయన ఒక్క క్షణం అలా అయిందంటే నా గుండె ఆగిపోయింది అని విధంగా ఏడుస్తుంటుంది. అమ్మ శరణ్య, నువ్వు చేసిన ప్రతి ఒక్క పని ఎప్పుడు ఆ దేవుడు నీకు మేలు చేయడమ్మా అని విధంగా అంటుండగా, అవును వదిన, నీలాంటి మంచిదానికి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు వదిన అని చెప్పేసి విధంగా దామిని కూడా అంటుంది. ఇక మరోవైపు ఇద్దరు కలిసి రీసార్ట్ వెళ్ళిపోతారు కదా. ఇద్దరు కలిసి రీసార్ట్ దగ్గరికి చేరిపోతారు. వెంటనే వేరే వేరే రూమ్ గది ఫిక్స్ చేసుకుంటారు. ఇక వాళ్ళ గదిలో వెంటనే ఫ్రెష్ అప్ అయి ఇక ఆఫీస్కి బయలుదేరాలి అని చెప్పేసి విధంగా దర్శన్ సౌమ్యకు చెప్తారు. సరే సరే అని చెప్పేసి తన రూమ్ బుకింగ్ చేసిన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా విడివిడిగా ఉంటే నేను వేసిన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనే విధంగా సౌమ్య ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి ఇక అనన్య ఫోన్ చేస్తుంది. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను చెప్పేసి సౌమ్య అంటుంది. ఇప్పుడు ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు కదా. లేదు, ఇక విడివిడిగా. ఓహో, విడివిడిగా తీసుకున్నారా? అయితే వేసే కొత్త ప్లాన్తో కొత్త ఊహించిన ట్విస్ట్ కావాలి. ఇప్పుడు దేశం మొత్తం దర్శన్ని పరువు ప్రతిష్ట ఆనంద కుటుంబాన్ని కాళ్ళ కింద తొక్కటట్టు కావాలి. ఇప్పుడు ఇలా విడివిడిగా ఉంటే ఎలా కుదురుతుంది అనన్య అని చెప్పేసి సౌమ్య అంటుంది. నేను చెప్తాను, దాని ప్రకారం నువ్వు ఆ పనిని వర్కౌట్ చెయ్యి. ఏముంది, నువ్వు ఇప్పుడు ఎలాగో తినే టైం అయినా ఏదైనా తాగేటంలో అందులో స్లీపింగ్ కలిపేసి ఆ మత్తుతో తాగేస్తాడు. నువ్వు దర్శన్ గదిలోకి రా, అప్పుడు దర్శన్ నేను పాడు చేశాడని గోల చెయ్యి. ఆ తర్వాత జరగబోయే ఆట నేను శురు చేస్తాను అని ఈ విధంగా అనన్య పక్కగా ప్లాన్ చేస్తుంది. ఇక అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం ఇక సౌమ్య అలాగే చేస్తుంది. దర్శన్ పడుకుంటాడు. అలా వెంటనే అదే సమయానికి కావాలని చెప్పేసి తన ఒంటి మీద ఇక అలా గాయాలు చేసుకొని అతను పాడు చేశాడన్నట్టుగా యాటిట్యూడ్గా చేపేస్తుంది. వెంటనే దర్శన్ పొద్దున్నే లేచి చూసరికి పక్కన కూర్చొని సౌమ్య ఏడుస్తుంటుంది. ఇక అది చూసిన కంగారులో దర్శన్, ఏంటి సౌమ్య, నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు, అసలు ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అంటుండగా, నిన్న రాత్రి ఇక మీరు తాగిన మత్తులో నేను డోర్ దగ్గరకు వచ్చాను, నా చేయి పట్టి లాగేశారు, అప్పుడు నన్ను మొత్తం పాడు చేశారా అని చెప్పేసరికి దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లేదు, నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను, నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని విధంగా అంటుండగా ఈలోపు అనన్య అక్కడున్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తుంది. వెంటనే అదే సమయానికి ఇక్కడ సౌమ్య ఏడుస్తుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మీరు చేసిన పాపానికి ఒక పిల్ల జీవితం, ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేశారని చెప్పేసి ఈ విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ని తీసుకొని ఇక రీసెర్చ్ దగ్గరకు వస్తాడు. మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, ఇక పద కస్టడీలోకి తీసుకొని వీని నిజాన్ని బయట పెట్టిస్తాం. ఇంటి రెడ్ హ్యాండెడ్గా దొరకడం ఏంటి, నేనెవరో తెలుసా, రాజ్కోట్ సిల్క్ ఇక అని అంటుండగా
హ్మ్. ఆవిడ కస్టమర్ అని ఆల్రెడీ తెలిసిపోయింది. తను బుక్ చేసుకుందని కూడా తెలిసిపోయింది. ఏంటి బుక్ చేసుకుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఇదంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేది కాదు. స్టేషన్‌కెళ్ళిన తర్వాత నిజానిజాలు బయటపడతాయి. పదరా అని చెప్పేసి వెంటనే ఇక కానిస్టేబుల్ దర్శన్ చేపట్టుకొని లాక్కెళ్తుండగా ఈలోపు అనన్య వేసిన ప్లాన్ ప్రకారం అక్కడికి రిపోర్టర్లు వచ్చేలా పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఇక్కడ ఇక శరణ్య బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు టీవీలో హెడ్లైన్స్ రాజ్కోట్ సిల్క్ ఇక దర్శన్ వ్యభిచారం కేసులో ఇరుక్కున్నారని చెప్పేసరికి ఆనంద భైరవి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి పిన్ని, అసలు తమ్ముడు ఈ వ్యభిచారం కేసు ఏంటి, ఇరుక్కోవడం ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు. అదే నాన్న, అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి ఫోన్ చేస్తుండగా ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంటుంది. అత్తయ్య, నాకెందుకో భయంగా ఉంది, ఇది అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు, మనం బయలుదేరదాం అత్తయ్య అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి ఇక శరణ్య వెంటనే ఇక బయలుదేరతారు. అక్కడికి వెళ్ళేసరికి పోలీసులు వెంటనే దర్శన్ని కస్టడీలో తీసుకొని చావ కొడుతూ ఉంటారు. అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం సౌమ్య అటు వీళ్ళని చూసి ఏడుస్తూ నా జీవితం ఇలా సర్వనాశనం చేశాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు అనన్య ఇక వేసిన పక్క ప్లాన్తో వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఏంటి, మా ఆయన నీ జీవితాన్ని సర్వనాశనం చేశాడా, ఏం మాట్లాడుతున్నావు అంటుండగా అవును మేడం, నన్ను రూమ్లోకి పిలిచి నా బ్రతుకు జీవితానికి అర్థం లేకుండా చేశాడు. ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇక నా జీవితం చావే, చచ్చిపోతాను అని విధంగా అంటుండగా అప్పుడు ఆనంద అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వెంటనే ఇక దర్శన్ని కలవడానికి స్టేషన్కి వెళ్తారు. ఏం జరిగిందండి, అసలు మీరు స్టేషన్లో ఉండడం ఏంటి, మీరు చనిపోయారని చెప్పేసి ఈ విధంగా వార్తలు వచ్చాయి కదా, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ముందుగా మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, అది క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే ఫ్లైట్ వేరే బుక్ చేసుకొని వెళ్ళాం. కాకపోతే వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళినాక తన రూమ్ తను తీసుకుంది, నా రూమ్లో నేను పడుకున్నా. కానీ తను మాత్రం తెల్లరిసరికి వెంటనే నా రూమ్లో ఉంది. అప్పుడు తను ఇక నేనేదో బలాత్కారం చేసినట్టుగా ఏడుస్తుంది. అదే సమయానికి పోలీసులు వచ్చారు, నన్ను అరెస్ట్ చేశారు. అర్థం కాంది ఏంటంటే శరణ్య, నేను ఏ తప్పు చేయలేదు, నువ్వే నా భార్య అనుకున్నాను, కానీ ఎప్పుడు ఎలాంటి తప్పు చేయను. నేను ఎందుకు అలా చేస్తాను, ఒక అమ్మాయిని ఇక నమ్మి నన్ను ఇలా ఇక్కడి దాకా వచ్చిన అమ్మాయి జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తాను. లేదు శరణ్య, నేను ఏ తప్పు చేయలేదు అమ్మ, నేను ఏ తప్పు చేయలేదు, ఇది కావాలని ఎవరో ఇలా చేసినట్టుగా అనిపిస్తుందనేసరికి ఆనంద భైరవి ఇక శరణ్య, ఏమండి మీరు ఇలా బాధపడకండి, ఏదైతే అది జరిగింది, నేను నిజాన్ని బయట పెట్టించి నేను ఎలాగైనా తీసుకెళ్తాను అని అంటుండగా అమ్మ నేను ప్రామిస్ ఇస్తాను, నేను శరణ్యను అంతలో ఇష్టపడుతున్నాను కూడా తెలుసు, కానీ ఇలా జరగడం నాకేం అర్థం కావట్లేదమ్మా, కానీ సత్య ప్రమాణకంగా నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా అని అంటుండగా నేను నవ్వుతూ ఈరోజు ఆనంద కుటుంబానికి మాయని మచ్చ అనే విధంగా వెంటనే ఆనందకు ఫోన్ చేస్తుంది. ఏంటి ఆనంద భైరవి, చాలా బాధలో ఉన్నట్టున్నవే, కొడుకు మీద నింద పడ్డదా, పాపం ఒక అమ్మాయి జీవితానికి సంబంధం లేకుండా తన జీవితాన్ని సర్వనష్టం చేశాడట. ఛ, ఎంత కష్టం వచ్చింది మీ కుటుంబానికి, తలెత్తుకోరు పాపం, చావుతో పోరాటం అన్నట్టుగా 10 మంది మీ పేరు చెప్పుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు మీ ఇంటి మీద ఉమ్మేస్తారు అనేసరికి ఇక ఆనంద భైరవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆనందకు అర్థమవుతుంది ఇదంతా అనన్య చెయ్యి హస్తం ఉందని చెప్పేసి అనుకుంటుంది. మరి ఎలా నిజాన్ని బయట పెడుతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.